ప్రభునందు ప్రియులరా, నేటి ధ్యాన భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వెనుకల్లో దీవించునుగాక. నేటి సమాజంలో ఉన్న వాస్తవమైన పరిస్థితులను మనము ఈ వాక్యం ద్వారాగా సరిచేసుకోవడానికి ప్రభు మరొకసారి అవకాశం ఇస్తూ ఉన్నారు. మనుషులు తాత్కాలికమైన వాటి వైపు చూసి తాత్కాలికమైనటువంటి వనరులను ఆశించి పరుగులు తీయడాన్ని మనం చూస్తాం. ఎండమావులను చూసి పరుగులు తీసేటువంటి జింకలకు వలె మనుషులు ఉన్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. అనేక సార్లు నిజమైన దాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని అబద్ధాన్ని వెంబడించడానికి మనుషులు ఇష్టపడుతూ ఉంటారు, లేక త్వరపడుతూ ఉంటారు. నేటి దినాల్లో మీరు ఆహారము కాని దాని కొరకై మీరు రోకలు ఎలాగో వెచ్చించారు, రండి నేను ఉచితమైనటువంటి జీవజలము నేను ఇస్తానని ప్రభు పిలుస్తున్నారు. జీవాహారము నేనే, నన్ను ఎవరైతే భుజిస్తారో వారికి నిత్య జీవం అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతున్నారు. అలాగనే ఇచ్చించు వారిని జీవజలములను ఉచితంగా త్రాగనిమ్ము అని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన దినమెల్లా కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు అనగా లోకానుసారమైన జీవితం, లోకంలో ఉన్నటువంటి భౌతిక వనరులు వీటి ద్వారాగా కాదు కానీ దేవుని ఆత్మ నివసింపజేస్తుంది, లేక జీవింపజేస్తుంది. అలాగే దేవుని మాటలు మనం జీవింపజేస్తాయి. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారిగా మనం ఉన్నప్పుడు సదాకాలం జీవించే వారిగా మనం చేయబడతాం. ఈ రోజున తాత్కాలికమైన ఆహారం కొరకై ప్రయాసపడుతూ జీవాహారమైన యేసు ప్రభు వారిని విడిచిపెట్టిన వారిగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టిన వారిగా ఉన్నావా? నీ వాక్యము నాకు దొరికినప్పుడు అది జుంటి తేనె దారుల కంటే మధురముగా ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. మధురమైనటువంటి ఆయన వాక్యమును, శ్రేష్టమైనటువంటి ఆయన వాక్యమును ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వారికి నిత్య జీవమని వాక్యం సెలవిస్తుంది. ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. నీవు దేని కొరకై జీవిస్తున్నావు? తాత్కాలికమైన వనరుల వెంట ఆశించి పరుగులు తీస్తున్నావా, లేక శాశ్వత జీవం ఇచ్చేటువంటి ప్రభువు మాటలను ఆశించిన వారిగా, ఆయన సన్నిధిని ప్రేమించిన వారిగా ఉన్నావా? నీవు ఎలాగున్నావు? నీవు పరీక్షలు చేసుకుంటూ ప్రభువుకు నీ సమయాన్ని అప్పగించము. ప్రభువు మిమ్మల్ని దీవించను గాక. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, జీవాధిపతి, మనుషులు తాత్కాలికమైన వాటిని ఆశించి ప్రభా శాశ్వతమైన ఆశీర్వాదాలను దూరపరుచుకున్న దినాలను ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అనేక సార్లు ప్రభా మీరు ఇచ్చేటువంటి మన్నాను తిరస్కరించి ప్రభా ప్రజలు మా తండ్రి ఐగుప్తు యొక్క ఆహారం కొరకే ఆశపడ్డారు. అలాగనే ప్రభా నేటి దినాల్లో కూడా అనేక మంది ఆత్మీయ ఆహారము, జీవాహారము, సదాకాలం జీవింపజేసేటువంటి ప్రభా మీ సన్నిధిని విడిచిపెట్టి, మీ మాటలు విడిచిపెట్టి ప్రభా లోకం కొరకే ప్రయాసపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. అటు వారిని ప్రభా దయతో గద్దించండి, సరిచేయండి ప్రభా. ప్రాముఖ్యంగా మా తండ్రి రాజకీయ సంబంధమైనటువంటి విషయాలలో ప్రభా మనుషులు చిక్కుబడి మా తండ్రి ప్రభా తాత్కాలికమైనటువంటి సంపాదన కొరకై శాశ్వతమైన దీవులను పోగొట్టుకుంటున్నారు. అటు వారిని ప్రభా గద్దించి సరిచేయమని వేడుకొంచు. యేసు ప్రభా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును యేసు ప్రభువారి వలన తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆరిమండ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, వనస్థలపురం, హైదరాబాద్. గాడ్ బ్లెస్ యూ.